హాయ్ ఆల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రోలింగ్ త్రూ నేచర్. ఈరోజు మా ట్రిప్ వచ్చేసి గోవాలోని పల్లోలం బీచ్. ఇక్కడికి నేను, మా ఫ్రెండ్, మా బావ ముగ్గురం వచ్చాము. రాగానే ఫస్ట్ బోట్ రాఫ్టింగ్ చేశాము. మొత్తం వీడియో టిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, బిల్డింగ్ చేసాం ఫ్రెండ్స్. రాజేంద్ర గారు ఫ్రెండ్స్. ఇదే ఏంద్ర ఆ పక్కకి రావడం లేదు, రాదా? ఇక్కడ రాజేంద్ర గారు రాజేంద్ర ఫ్రెండ్స్. నీళ్ళల్లో ఉన్నాం ఫ్రెండ్స్. ఇంకా ఎంతకంటే ఎక్కువ తీస్తే నీళ్ళలో పడిపోతాం మేము. మా పెడ జాగ్రత్త. 400 తెంకున్నారు ఫ్రెండ్స్ ఒక్కొక్కరికి. 50 రూపాయలు అనుకుని వచ్చినాం మేము కడప నుంచి ఎగేసుకొని. ఉండరా బాబు, చెప్పని అన్నోళ్ళకు. ఆ పెద్ద బోట్లు పెద్ద బోట్లు అంటే పెద్ద బోట్లు లేవులే. పెద్ద బోట్లు లేవులేరా? పెద్ద బోట్లు కనపడలే ఫ్రెండ్స్. పెద్ద బోట్లు అయితే 8,000 అంట ఫ్రెండ్స్, ఈచ్ పర్సన్ కాదు. అవునక్క, కడప. ఇక్కడ యాక్చువల్గా మీరు చూస్తున్నది మా బావ అండి, మా ఫ్రెండ్ శంకర్ వాళ్ళ బావ. వీళ్ళిద్దరికి స్విమ్మింగ్ రాదు, నేను ముందు నుండి గైడ్ చేస్తున్నా. కనిపిస్తున్న ఐలాండ్కి వెళ్ళాలని మేము ప్లాన్ చేసాము. అది వచ్చేసి నియర్లీ ఒడ్డు నుంచి 3 కిలోమీటర్స్ 4 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. మేము చాలా దూరం వచ్చేసాము. ఆ కనిపిస్తున్న ఐలాండ్కి వెళ్ళాలని ప్లాన్ చేసాము. అలా అని ముందుకు వెళ్తున్నాం. యాక్చువల్గా ఇది వచ్చేసి ఈ రాఫ్టింగ్కి ఇద్దరిని అలౌడ్, బట్ మేము వచ్చేసి 1000 ఇచ్చాము. నేను, మా ఫ్రెండ్, మా బావ ముగ్గురం వెళ్ళాము. ఫస్ట్ మా ఫ్రెండ్ని పిలుచుకొచ్చా, తర్వాత మా బావతో వెళ్ళాము. హాయ్ బ్రో, నీకు బాగానే ఉంది కానీ మామూలు ఉప్పు కోసం ఉండే బ్రో. ఈ నీళ్ళు పెద్ద అలలు వస్తున్నాయి. శంకర్ గారిని తీసుకొచ్చిన సముద్రంలోకి చాలా ఇబ్బంది పడతాడు. చాలా అంటే చాలా ఇబ్బంది బ్రో. ఆడికి వస్తాను, పెద్ద ఒకటి వస్తాను, పెద్దలు వస్తుంది బ్రో. బ్రో అదే బ్రో, ఏం చేయలేం. నేను ఇక్కడ రే బాబు, వాడు వెళ్ళిపోతున్నాడు. నేను కొంచెం ముద్దలోకి వచ్చా. ఇప్పుడు ఇంకా పెద్దలు వస్తుంది, చెల్లిపోతాడు రే. ఇంకా పెద్దలు వచ్చింది ఇలాంటి. అదేంటి మొత్తం నేను ముడి పెద్దకి వచ్చినాయి. బ్యాక్ సైడ్ వెళ్తున్నా. వస్తున్నా శివ, వస్తున్నా శివ, వస్తున్నా శివ, వస్తున్నా శివ. ఇది ఫ్రెండ్స్, చాలా కష్టాలతో ఈత కొడుతున్నాం మేము ఇక్కడ. అవే కాతా హై, దేకో క్యా హోతా కి దేకో. వాడు భయపడుతున్నా ఆడపిల్లోడు. మనం మాత్రము కెమెరామెన్స్ ఎప్పటికి భయపడరు కాబట్టి నేను కూడా భయపడకూడదు అనుకుంటానా. భయపడాల్సి వస్తుంది బ్రో, ఎందుకంటే వీనికంటే లోతు నేనే పోవాల్సి వస్తుంది వీడికి వీడియో తీయాలంటే.